టీడీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన మీరు కాంగ్రెస్తో కూడా పెద్దగా అంటిముట్ట అంటున్నారు. ఆ తర్వాత 2009కి ముందు పీఆర్పీలో మీరు ఎందుకు చేరాల్సి వచ్చింది? పీఆర్పీ ఎందుకు మద్దతు ఇచ్చారు? కాంగ్రెస్తో చేరకపోవడానికి కారణం ఏమిటంటే మొదటి నుండి నేను స్టూడెంట్ డేస్ నుండి కాంగ్రెస్ అంటే ఒక వ్యతిరేకత ఏర్పడిందని ముందే చెప్పినాను. అందువల్ల కాంగ్రెస్లో చేరలేదు. తర్వాత పీఆర్పీలో ఏమిటంటే ఆ రోజు దీంట్లో ఎట్లయితే ఒక ఆదర్శంతో ఎట్లయితే ఎన్టీఆర్ వచ్చినారో అట్లాగే ఇతడు కూడా ఒక ఆదర్శంతో వస్తాడు అనే నమ్మకంతో ఇతనితో చేరింది, ఈ పీఆర్పీలో చేయడం జరిగింది. కానీ పీఆర్పీలో చేరి ఈ జిల్లాకు కన్వీనర్గా అయిన తర్వాత కానీ లోతులు అర్థం కాలేదు. ఏమిటంటే వాస్తవంగా దీనికి అధిపతి చిరంజీవి కాదు, చిరంజీవి ఒక బొమ్మ, వెనక నడిపించేది అల్లు అరవింద్. అందువల్ల క్రమంగా దూరం అవుతూ వచ్చింది. ఆయన చిరంజీవి గారు ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి పోయినప్పుడు అంత కనపడుతుంటారు. ఆయన అంటే గౌరవమే, ఆయన బలకరిస్తారు, నేను బలకరిస్తాను, అంతవరకే. కానీ 2009 ఎన్నికల్లో ఐ పిటీ హిమ్. నేను చెప్పాలంటే చిరంజీవి పరిస్థితి అంటే ఐ పిటీ హిమ్. 2009 ఎన్నికల్లో కడప జిల్లాను మొత్తము స్వీప్ చేయాలని రాజశేఖర రెడ్డి తల్లిస్తే కేవలం మీ వల్లే, అంటే మీరు పీఆర్పీలో చేరడం వల్లనే ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయిన లింగారెడ్డి గెలుపుకు కారణమైంది అనేది కూడా ఒక వాదన వినిపించింది. అంటే మీరు పీఆర్పీతో ఓట్లు చీల్చడం వల్లనే ఇక్కడ లింగారెడ్డి గెలవడానికి కారణమైంది. ఇప్పుడు నా మార్గం నాకుంది, నా ఆలోచన నాకుంది. దానివల్ల లాభపడే వాళ్ళు ఉండొచ్చు, నష్టపడే వాళ్ళు ఉండొచ్చు. కాంగ్రెస్ నష్టపడి ఉండొచ్చు, టీడీపీ లాభపడి ఉండొచ్చు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు మీతో వచ్చి కలిశారు, మీతో రాజశేఖర రెడ్డి గారు వచ్చి కలిసి నీ వల్లనే ఒక సీట్ కోల్పోవాల్సి వచ్చింది, నువ్వు కాస్త పక్క నుండి ఈ సీటు కూడా మనదే అయ్యేది అనేది లేదు. పుకార్లు ఒక్క సీటు కోసమని రాజశేఖర రెడ్డి గారు ఆయన వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు. ఒక్క సీట్ కోసమని ఒక్కరి దగ్గరికి వచ్చి ఎన్నికల తర్వాత ఈ స్థానం కూడా మనదే కావాల్సి ఉన్న కేవలం దట్ ఈస్ నెగటివ్ అప్రోచ్ రాజశేఖర రెడ్డి మీద అనేది పనికిరాదు. ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్స్లో నేను ఆయన వివేకానంద రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనకి వివేకానంద రెడ్డిని వ్యక్తిగతంగా సపోర్ట్ చేసినాను. తర్వాత నన్ను ఆయన సత్యనారాయణ కాంగ్రెస్ అధ్యక్షునితో పరిచయం చేసేటప్పుడు కడప సీటు ఈయంతోనే మనం గెలిచినామనేది కూడా ఓపెన్గా నా ముందే చెప్పినాడు. కాబట్టి ఈజ్ బ్రాడ్ మైండెడ్ ఇనఫ్. అందుకని నేను అంత సంకుచితంగా రాజశేఖర రెడ్డిని చూడలేనండి. ఒక విషయం చెప్పండి, గతంలో మీ మీద ఒక అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తే మీరు కోర్టుకి పోలీసులకు చిక్కకుండా ఒక కారులో వెళ్ళిపోయారంటారు. అయితే కారులో ఎలా వెళ్ళారు? లేదండి, కారులో వెళ్ళటం కాదు. నేను పోలీసు అరెస్టు అనేది నాకు ఇష్టం లేక ఎట్లయినా ఒకటే. అది ఏంటి ఆ రోజు ఒక మూర్ఖత్వం, నేరుగా కోర్టుకు సరెండర్ కావాలనేదంతో పోలీసులు ఎలాగైనా అరెస్ట్ చేయాలంటే వాళ్ళ కళ్ళకి మీరు వెళ్ళిపోయారు. లేదు, వాళ్ళు ఎట్లాగైనా అరెస్ట్ చేయాలనేది వాళ్ళు పట్టుదలగా తీసుకున్నారు. ఎట్లాగైనా వాళ్ళకి అరెస్ట్ కాకుండా నేరుగా కోర్టుకు సరెండర్ కావాలనేది నేను అనుకున్నా. వచ్చి కోర్టు ఆవరణలో కూడా ఫలానా రోజు వస్తానని వాళ్ళకు తెలియదు కాబట్టి కొంత నిర్లక్ష్యం చేసినారు. అది నాకు అవకాశం ఇచ్చింది. నేను నేరుగా మ్యాజిస్ట్రేట్ దగ్గర పోయి సరెండర్ అయ్యాను. అంతకంటే దాంట్లో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఆనాడు ఉన్న పలంగా కారులో వచ్చారైతే కారులో ఎక్కడో కూర్చొని వచ్చారు ఆయన కూడా అర్థం కాకుండా ఉండింది ప్రజలకు అనేది ఒక పెద్ద చర్చ అయింది. అప్పుడు ఎవరికి ఆ దృష్టి అట్లా వస్తాననేది లేదు కాబట్టి ఇట్ వాస్ నెగ్లెక్టెడ్ అంతే. ఎవరు దాంట్లో పరీక్షగా, అందులో రన్నింగ్ కార్ను పరీక్షగా చూడడం తెలియదు కదా. అది నేరుగా తీసుకొని మ్యాజిస్ట్రేట్ ఎదురుగా కోర్టు ఎదురుగా నిలబెట్టారు. కోర్టులో నుండి అక్కడ నుండి డోర్ తీసుకొని కోర్టులోకి వెళ్ళిపోవడం జరిగింది. పోలీసులు ఏం చేయలేకపోయినారు. అంతేగాని ఐ సరెండర్డ్ మై సెల్ఫ్ టు ది కోర్ట్. తర్వాత సబ్సిక్వెంట్గా నన్ను పోలీసులను పిలిపించినారు, హ్యాండ్ ఓవర్ చేసినారు. ఇట్ వాస్ ఇదే, అది కొంచెం ఏంటంటే దాన్ని ఏమని సెన్సేషనల్ మ్యాటరే తప్ప యాక్చువల్లీ నథింగ్ ఈజ్ దేర్. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.